అనగనగా ఒక అడవిలో ఒక కాకి ఉండేది. ఆ కాకి ఒక రోజు అడవంతా తిరిగి ఒక మాంసపు ముక్కను సంపాదించింది. ఒక చెట్టు కొమ్మపై కూర్చొని తినడానికి సిద్ధమైంది. ఇంతలో ఒక గుంట నక్క ఆ కాకి దగ్గర ఉన్న మాంసపు ముక్కను చూసింది. ఎలాగైనా ఆ కాకి దగ్గర ఉన్న మాంసపు ముక్కని దొంగలించాలని పథకం వేసింది. అలా గుంట నక్క కాకి దగ్గరకు వెళ్ళి, కాకి బావా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఎంత నల్లగా మెరుస్తున్నావు, నీ గొంతు చాలా మధురంగా ఉంటుంది, నువ్వు పాట పాడితే వినాలని ఆశగా ఉంది, నా కోసం ఒక పాట పాడు బావా అని అడిగింది. గుంటనక్క మాటలకు పొంగిపోయిన కాకి తన నోరు తెరిచి కావ్ 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 అని పాట పాడింది. కాకి నోరు తెరవగానే ఆ మాంసపు ముక్క కింద పడిపోయింది. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న గుంటనక్క ఆ మాంసపు ముక్కను నోటి కరుచుకొని పారిపోయింది. ఈ మోసాన్ని తెలుసుకోలేని ఆ కాకి బాధపడుతూ కూర్చుంది. కొన్ని రోజుల తరువాత ఆ కాకి మరొక మాంసపు ముక్కని తెచ్చుకుంది. చెట్టు కొమ్మపై కూర్చొని తినాలని చూస్తోంది. ఈసారి గుంటనక్క ఇంకొక కొత్త పథకంతో మాంసాన్ని దొంగలించడానికి వచ్చింది. ఆ గుంటనక్క మళ్ళీ కాకి దగ్గరికి వచ్చి, కాకి బావా, ఆ రోజు నేను చాలా తప్పు చేశాను, నీ ఆహారాన్ని ఎత్తుకెళ్ళాను, నన్ను క్షమించు, ఇంకెప్పుడు అలా చెయ్యను, మనిద్దరము మంచి స్నేహితులుగా ఉందాము అని కాకిని నమ్మించే ప్రయత్నం చేసింది. అప్పుడు ఆ కాకి తెలివిగా ఆలోచించి ఈసారి మోసపోకూడదు అనుకుంది. ఓ గుంటనక్క, నీ సంగతి చెప్తాను అనుకుని తన ముక్కున ఉన్న మాంసపు ముక్కను తెలివిగా కాళ్ళ కింద పెట్టుకొని కావు 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 అని పాట పాడింది. కాకి చేసిన పనికి విస్తుపోయిన గుంటనక్క తన పథకాలు కాకి దగ్గర పని చెయ్యవని తెలుసుకుంది. ఇక ఏమీ చెయ్యలేక ఏడుస్తూ అడవిలోకి వెళ్ళిపోయింది. గుంటనక్క మోసాన్ని తెలివిగా తిప్పి కొట్టిన ఆ కాకి సంతోషంతో కాళ్ళ మధ్య ఉన్న మాంసపు ముక్కను తిని తన ఆకలిని తీర్చుకుంది. కాబట్టి మిత్రులారా, ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? తెలియక ఒక్కసారి మోసపోయినా కూడా తెలిసి మళ్ళీ మోసపోకుండా మన కాకి బావలాగా తెలివిగా ఆలోచిద్దాం. మరి మీకు కాకి నక్క కథ నచ్చిందా? అయితే కథ కంచికి మనం ఇంటికి.